ఇంకా వీడియో తీస్తున్నాను కదా, అందరూ నాకసే చూస్తున్నారు. వీడియో తర్వాత తీస్తానులేండి. మొత్తం వీళ్ళని చూస్తుంటే నాకు కూడా బీచ్లోకి వెళ్ళి స్నానం చేయాలని ఉంది, కానీ అస్సలు చేయలేను. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ వ్లాగ్ తీస్తున్నాను అనమాట. ఏం లేదండి, పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయాయి, ఇంకా వీళ్ళకి హాలిడేస్ అనమాట. ఇప్పుడు ఈ హాలిడేస్లో నేనైతే వాళ్ళకి ఒక మాట ఇచ్చాను. అదేంటి అంటే, ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మీరు చెప్పిన దగ్గరకు తీసుకెళ్తాను అని చెప్పి కొన్ని ప్రామిసెస్ అయితే తీసుకున్నారు. అందులో ఒకటి ఏంటంటే బీచ్కి తీసుకెళ్ళమని. అంటే బీచ్కి ఎప్పుడు వెళ్తాం, కానీ ఇప్పుడు వెళ్ళేది దేనికి అంటే వాళ్ళు బీచ్లోని స్నానం చేస్తారు అంట. అది ఎప్పటి నుంచో అడుగుతున్నారు. అంటే చిన్నపిల్లలు కదా, జలుబది చేస్తుందని మేము అందులో ఎక్కువ ములిగించాం. కానీ ఎవ్రీ వీక్ వెళ్తాము, లేకపోతే ఒక 2 weeks కైనా బీచ్కి వెళ్ళి కూర్చొని వస్తూ ఉంటాము. పిల్లల్ని మాత్రం చాలా డేస్ అయిపోయింది పిల్లల్ని వాటర్లోకి తీసుకెళ్ళడం అనేది. ఇంకా వీళ్ళు కూడా ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా అని చెప్పి ఇంకా ఓకే అయితే చెప్పేసాము. ఇంకా హస్బెండ్ డ్యూటీ కూడా బీచ్ సైడే, ఆయన చేసేది కూడా బీచ్ సైడే అనమాట. మేము ఇప్పుడు ఏ బీచ్కి వెళ్తున్నాము అంటే ఋషికొండ బీచ్. అంటే మనం స్నానం అది చేయడానికి వాటర్ అనేది బాగుంటుంది బీచ్ దగ్గర అనేది ఎక్కడ అంటే నేనైతే ఋషికొండ బీచ్ అనే చెప్తాను. ఎందుకంటే అది చాలా ప్లెయిన్గా ఉంటుంది, వాటర్ ఫోర్స్ కూడా అంత ఎక్కువ ఉండదు, స్నానం అది చేయడానికి బాగుంటుంది అనమాట. ఇంకా హస్బెండ్ వచ్చే వరకు మేము ముందుగా వెళ్ళి ఆ వాటర్ దగ్గర, నేనైతే చేయనండి, నేను అసలు చేయను, ఇష్టం, కానీ నేను మరి హస్బెండ్ వచ్చే వరకు నేనైతే వెళ్ళలేను కాబట్టి నేనైతే వాటర్లోకి వెళ్ళాలని అనుకోవట్లేదు. ఇంకా పిల్లలైతే వాళ్ళకి ఎంతసేపు అయితే చేస్తారో అంతసేపు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. వాళ్ళ ఎంజాయ్కి అనమాట ఈ రోజంతా వాళ్ళ ఎంజాయ్. అంటే ఈరోజు వాళ్ళకి ఇచ్చిన ప్రామిస్లో ఒక ప్రామిస్ అయితే చేపిస్తున్నాను అనమాట. ఇప్పుడైతే మేమైతే బయలుదేరుతున్నాము. మనకి ఎలాగో స్కూటీ ఉంది కాబట్టి స్కూటీ మీద అయితే మేమైతే బయలుదేరి వెళ్తాము, ఋషికొండ బీచ్కి వెళ్తాము. అలాగే మీలో వైజాగ్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా, మీకు నచ్చిన బీచ్ ప్లేస్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ముందుగా మన ఛానల్ని మొదటగా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే వ్లాగ్ మొత్తం చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఎందుకంటే పిల్లలతోటి ఫ్యామిలీతోటి వ్లాగ్స్ చాలా బాగుంటాయి కాబట్టి నాకు వ్లాగ్స్ తీయడం కూడా కొత్త. కొన్ని రాంగ్స్ ఉంటాయి, కొన్ని తప్పులు మాట్లాడేటప్పుడు కొన్ని తడబడుతూ ఉంటాయి, అవేం పట్టించుకోవద్దు. మా బీచ్ని, అంటే మా వైజాగ్లో ఉన్న బీచ్ని కొన్ని ప్లేసెస్ అయితే మీకు కూడా చూపిస్తూ ఉంటాను. వ్లాగ్ మొత్తం చివరి వరకు చూడండి, కంటిన్యూ అవుతుంది. ఇంకా మేమైతే ట్రాఫిక్ అంతా దాటుకొని బీచ్ రోడ్లోకి అయితే వస్తామన్నమాట. చాలా పీస్ఫుల్గా ఉంటుంది బీచ్ రోడ్లోకి వస్తే, ఎందుకంటే ఏ ట్రాఫిక్ ఉండదు, హ్యాపీగా జర్నీ చేసేయచ్చు అనమాట. ఇంకా ఇదైతే మనకి వైజాగ్ వ్యూ పాయింట్ ఓపెన్ చేసిన తర్వాత నేనైతే ఇది 3rd టైం అనుకుంటా రావడం, కానీ ఒక్కసారి కూడా అక్కడ కూర్చోనే లేదు, అసలు అక్కడ ఫోటో కూడా దిగలేదు. వ్యూ పాయింట్ అన్న పేరే కానీ మేము ఎప్పుడూ అక్కడికి వెళ్ళలేదు అనమాట. అంటే రోడ్డు మీద వెళ్తాం కానీ ఏదో పని మీద వెళ్తూ ఉంటాం కదా, మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంటాము. అక్కడ కూర్చునే టైంలో ఎండ ఉండడము లేకపోతే ఏదో ఒకటి అవుతూ ఉంటుంది. ఇంకా బీచ్ రోడ్ అంతా సూపర్ ఉంటుంది, బీచ్ని వ్యూ చూసుకుంటూ మేము జర్నీ చేసి ఇంకా లాస్ట్కి ఋషికొండ బీచ్కి అయితే వచ్చేసామన్నమాట. ఈ ఋషికొండ బీచ్ అన్ని కాలేజ్ వాళ్ళు అలాగే ఇంకా నార్త్ ఇండియన్స్ ఎక్కువ కనిపిస్తుంటారు ఇక్కడ, చాలా బాగుంటుంది. ఇదైతే బాగుంటుంది, ఎవరైనా స్నానం చేయడానికి అయితే ఇది ఫ్లాట్గా ఉండడం వల్ల మనకి ఇక్కడ అంత ప్రమాదం జరగడానికి అయితే ఛాన్సెస్ ఉండవు అనమాట. బీచ్కి అయితే వచ్చేసాము. బీచ్ అయితే ఎంత బాగుందో, అసలు వాటర్ అనేది అంతా చాలా బ్యాక్కి వెళ్ళిపోయింది, అసలు ఫ్రంట్కి ఉంటే అది బ్యాక్ వెళ్ళిపోయింది. ఇంతకుముందు ఎప్పుడో 1 year బ్యాక్ వచ్చాము ఈ బీచ్కి, ఇప్పుడేమో మొత్తం వాటర్ అంతా ఎంత బ్యాక్కి వెళ్ళిపోయిందో. ఇంత ఫ్రంట్గా ఉండేది, అసలు ఇలా దిగ్గానే వాటర్ ఉండేదన్నమాట. అసలు ఇప్పుడు చాలా డిస్టెన్స్ వెళ్ళిపోయింది లోపలికి బీచ్ అనేది. అసలు మేము రావడమే చాలా లేట్ అయిపోయింది అనుకుంటా. ఇప్పుడు వెంటనే వెళ్ళని బీచ్లో నాటడానికి వదలాలి. పదండి, అక్కడికి ఎందుకు, ఇప్పుడు మనం ఏ పని మీద వచ్చామో ఆ పని మీద వెళ్ళాలి. పద. సమ్మర్ కదా, ఎంతమంది జనాలు ఉన్నారో చూడండి. అసలు అందరూ కూడా వాటర్లోనే ఉన్నారు, బయట చాలా తక్కువ ఉన్నారు కానీ వాటర్లోనే చాలా ఎక్కువ ఉన్నారు జనాలు. బాయ్. వాటర్లోకి అయితే వెళ్ళిపోతున్నారు. ఇంకా అనుకున్నది సాధిస్తారు అసలు మా పిల్లలు మాత్రం. ఉదయం నుంచి పట్టుకున్నారు వాటర్, మమ్మీ బీచ్కి వెళ్దాం అని. లాస్ట్కి ఇంకా చూడండి ఎంత హ్యాపీనెస్. ఇంకా
మా పెద్దదానికైతే మరీ ఇంకా వాటర్ అనేది ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం, చాలా ఇష్టం వాటర్లో ఆడడం. మా చిన్నదానికి మాత్రం అసలు భయం. నాకు కూడా చాలా ఇష్టం అండి వాటర్లో స్నానం చేయడం, ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. కానీ ఇప్పుడు ఇంకా వీళ్ళ డాడీ లేరు కదా, వీళ్ళని చూసుకోవడం నా బాధ్యత, ఇంకా తప్పదు. మరి ఇంకా నేనైతే నుంచొని వీళ్ళని ఆడిపిస్తున్నాను అనమాట. ఇంకా పిల్లలు అది కూడా ఉన్నారు కదా ఇక్కడ, వీళ్ళు ఆడుకుంటున్నారు. ఇంకా వీళ్ళ డాడీ వచ్చే వరకు వీళ్ళు ఇష్టం, ఇంకా వీళ్ళు ఆడుకుంటారు ఇంకా అలాగా. ఈ రోజంతా ఇంకా వీళ్ళ హ్యాపీనెస్ అనమాట. అక్కడైతే మా బ్యాగ్ పెట్టాను, అన్నీ పెట్టుకొని అక్కడ బ్యాగ్ పెట్టాను అనమాట. అటు బ్యాగ్ కూడా చూసుకుంటూ ఉండాలి, ఎవరైనా పట్టుకెళ్ళిపోతారు, మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. ఇంకా వీళ్ళని ఆడిపించుకుంటూ ఇంకా బీచ్లోని వీళ్ళని అయితే కాసేపు ఆడిపిస్తాను. ఇదే రుషికొండ బీచ్ అనమాట, చాలా బాగుంటుంది బీచ్ మాత్రం. అంతా ఫ్లాట్గా ఉంటుంది అనమాట. మనం ఎంత స్నానం చేసినా, ఎంత కొంచెం దూరం వెళ్ళినా సరే అక్కడ చూసారా అందరూ కూడా నుంచోనే చేస్తున్నారు కదా, అంటే ఫ్లాట్గా ఉండడం వల్ల మనకి ఏమీ ప్రాబ్లం అవ్వదన్నమాట. చాలా బాగుంటుంది. ఇదంతా చుట్టూ కొండలు ఉంటాయి. ఇదిగోండి ఎక్కువ వైజాగ్లో చూపిస్తారు కదా రుషికొండ బీచ్ అని, ఇదే ఈ కొండనే చూపిస్తారు. మొత్తం చుట్టూ కొండల మధ్యలో ఉన్నట్టు ఉంటుంది. బీచ్ మాత్రం చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. స్నానం చేయడానికి అలాగే కూర్చొని రిలాక్స్ అవ్వడానికి అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు కెమెరా బ్యాక్ సైడ్ వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియోస్ చేయడం అలవాటు అయిపోయి కెమెరా ఫ్రంట్ కెమెరాలో మనం మాట్లాడడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. చూడండి మీకే తెలుస్తుంది. పిల్లలైతే కాసేపు ఆడిపిస్తాను, ఆడిపించిన తర్వాత మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. ఆయన కూడా వస్తారనమాట, ఒక 1 అవర్లో వస్తానన్నారు. ఈ 1 అవర్ కూడా వీళ్ళని ఆడిపించి అప్పుడు బయటకు వెళ్ళి ఏదైనా తినడం అది చేస్తాము. వీడియో కంటిన్యూ అవుతుంది, చూడండి. బీచ్కి వచ్చారు కదా, ఒక ఫోటో తీస్తారని నుంచోమంటే స్టిల్స్ పెడుతున్నారనమాట. కొన్ని ఫొటోస్ అయితే తీసాను వీళ్ళకి. వీళ్ళని చూస్తుంటే నాకు కూడా బీచ్లోకి వెళ్ళి స్నానం చేయాలని ఉంది, కానీ అస్సలు చేయలేను. ఇప్పుడు మళ్ళీ తడిచిపోయామంటే ఇంటికి వెళ్ళడం కొంచెం దూరం కాబట్టి మళ్ళీ వెళ్ళలేమన్నమాట. ఆ పైన తడిచినా పర్వాలేదు, ఫుల్ తడిస్తే అసలు వెళ్ళలేం కదా. ఇంకా పిల్లలకైతే బట్టలు అవి తెచ్చాను, వాళ్ళకైతే మార్చేస్తాను అనమాట. ఇంకా వీడియో తీస్తున్నాను కదా, అందరూ నాకసే చూస్తున్నారు. వీడియో తర్వాత తీస్తానులేండి. మొత్తం బీచ్ అయితే చూపించాను కదా, ఇంకా తర్వాత ఏం చేస్తామో వీడియో కంటిన్యూ అవుతుంది. చూడండి చూడండి జెస్సీ. దీని ఆనందం మామూలుగా ఉండదు మా జెస్సీ. చిన్నప్పటి నుంచి బీచ్లో ఆడడం అంటే ఎంత ఇష్టమో జెస్సీకి మాత్రం. దగ్గర 2 అవర్స్ ఆడారనమాట వాటర్లోని, మరి బాగా ఎంజాయ్ చేశారు. ఇలాగా హ్యాపీయా? హ్యాపీ అంట. ఇంకా అయిపోయింది, ఇక్కడ సరదా అయిపోయింది. వేడివేడిగా చాట్ తిందాం అనుకుంటున్నాము. చాట్ తీసుకొని ఇప్పుడు తింటాము. ఇంకా వీళ్ళ డాడీ కోసం వెయిటింగ్, ఇంకా రాలేదన్నమాట. వీళ్ళైతే ఇంకా ఒక 2 అవర్స్ అయితే ఆడారు. ఇంకా చీకటి పడిపోయింది కదా, పోలీసులు అయితే అందరినీ లోపలికి వచ్చామంటున్నారు. ఇంకా మా పిల్లలకి మాత్రం అస్సలు ఇంకా రమ్మంటుంటే అస్సలు రావట్లేదు, అందులోనే ఉంటున్నారు. ఇంకా అందరూ కూడా బయటకు వస్తారనమాట, బీచ్లోంచి అందరూ బయటకు వస్తారు. ఇంకా వీళ్ళ డాడీ కూడా ఇంకా రాలేదు, వీళ్ళ డాడీ కోసం వెయిటింగ్ అనమాట. చూడండి చుట్టూ భలే ఉంటుంది. దీనికి ఆనుకొని హోటల్ ఉంటుంది అనమాట. ఇదిగోండి హోటల్, మొత్తం లైటింగ్ సెటప్ అంతా కూడా బాగుంటుంది. ఇలా పోలీసులు వచ్చి అందరినీ బీచ్లోంచి తీసుకొస్తారు. పాపం అందరూ బయటకు వస్తారు, గ్యాంగ్ వస్తుంది చూడండి. గ్యాంగ్ అందరు బీచ్లోంచి వాటర్లోంచి బయటకు వచ్చేసారనమాట, పోలీసులు బయటకు తీసుకొస్తారు. గైస్ ఇదిగోండి మా ఆయన వచ్చేసారనమాట, స్నాక్స్ తీసుకొచ్చారు, తినేసాము. తినేసి ఇదిగో పిల్లలు కూడా ఆడుకుంటున్నారనమాట. ఇంకా కాసేపు కూర్చొని ఇంటికైతే వెళ్ళిపోతాము. ఈరోజు అయితే బీచ్లో ఇలా జరిగింది. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. రుషికొండ బీచ్లో మాత్రం బాగుంటుందన్నమాట. అయిపోయింది గైస్, బీచ్లోని మొత్తం ఆడేశారు పిల్లలు. ఆయన కూడా వచ్చారనమాట, స్నాక్స్ అవి తెచ్చారు, తినేసాము. అది వీడియో తీయలేకపోయాను, కానీ వేడివేడిగా పునుగులు అలాగే ఎగ్ బోండా అది తెచ్చారు, తినేసాము. హాట్ చాట్ కూడా తిన్నాము. వేడిగా తినేసి కాసేపు పిల్లలు మళ్ళీ ఇసుకలో ఆడుకున్నారనమాట. కూర్చొని ఆడుకున్న తర్వాత మేమైతే ఇంకా బయలుదేరిపోతున్నాం. ఇంకా వీళ్ళ డాడీ వచ్చారంటే నేను అవసరం లేదు, వీళ్ళ డాడీతో ఆడేస్తారు. అలా బొమ్మలు ఏవో చూపిస్తున్నారు. హ్యాపీయా?
అయిపోయింది, మంచిగా ఎంజాయ్ చేశారు. ఇంకా వ్లాగ్ ఇంతటితో అయితే క్లోజ్ చేస్తున్నాను. ఇంటికి వెళ్ళిపోతాం అనమాట. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ వంట అది అన్నీ చేసుకోవాలి. ఇంకా వ్లాగ్ ఇంతటితో అయితే క్లోజ్ చేస్తున్నాం. బాయ్ బాయ్. బాయ్ చెప్పు. బాయ్ బాయ్.